అందరికీ నమస్కారం. ఇందాక సాయి ధర్మతేజ్ చెప్పాడు మా ప్రొడ్యూసర్ దమ్మున్న ప్రొడ్యూసర్ అని. నిజంగా చౌదరి గారు ఒక యోధుడు. అంటే తను ఎప్పుడు లాహిరి ఎప్పుడు చాలా అంటే ఇంతకన్నా కూడా ఎక్కువ కష్టాలు ఫేస్ చేశాడు ఆయన. కానీ ఎన్ని కష్టాలు ఫేస్ చేసినా తను అనుకున్న సినిమాని మాత్రం తీసేవాడు ఆయన. అది డబ్బు ఉండనివ్వండి లేకపోనివ్వండి ఏదైనా కానివ్వండి, తను అనుకున్న సినిమా తీస్తాడు, తను అనుకున్నట్టు రిలీజ్ చేసి. అలాగే దేవదాస్ అప్పుడు అలాగే సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఈ సినిమా ఇప్పుడు కూడా అలాగే సక్సెస్ అవుతాడు. నేను నన్న ఎంత లేట్ అయినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ సినిమా. ఇది నువ్వు ఎప్పుడు యుద్ధం చేసినా గెలిచావు. తనకు అలవాటు, తన ధైర్యవంతుడు, విపరీతమైన ధైర్యవంతుడు. లేట్ అవుతుంది ఏదవుతుంది అది కాదు తనకి. తను అనుకున్న సినిమా తను అనుకున్నట్టు కావాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తాడు తను. తను ఈ సినిమా 27వ తారీఖు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి, ఎలాగైతే ఒక దేవదాసు లాహిరి ఎలా అయితే సూపర్ హిట్లు అయ్యాయో అలాగే తన కష్టం సినిమాలో కనిపిస్తుంది. అలాగే అంటే ఈ సినిమా మీద అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ లాగా ఉంటుంది ఈ సినిమాని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అవ్వాలని, నేను పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భయ్య. అలాగే సాయికి కానీ, నా ఫ్రెండ్, నాకు సోదరుడు లాంటి, నేను చాలా ఇష్టపడే మనిషి చక్రి. తను ఎక్కడున్నా నిజంగా ఈ సినిమా నాకు తెలిసి ఈ సినిమా తనకు అంకితం ఇచ్చినట్టున్నారు, ఏదో చదివాను. గ్రేట్. తను ఉండాలి పాపం. మార్నింగ్ షోకి వస్తాడు తను డెఫినెట్గా. ఇది కూడా ఈ హిట్లో ఇది హిట్ అవ్వడానికి ఆయన కూడా కారణం అవుతాడు. మా బోస్ గారు కానీ అందరి కష్టం ఈ సినిమాలో ఫలిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు చౌదరి గారికి నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక 5-6 months బ్యాక్ నేను చౌదరి గారు కలిసినప్పుడు ఆయన కారులో నేను విన్నాను, రజనీకాంత్ మీద ఎలా అయితే చేశారు వాళ్ళు చెన్నై ఎక్స్ప్రెస్లో, ఆ ఇన్స్పిరేషన్తో ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కే కాదు అందరికీ నచ్చేలా ఉంది పాట. ఇంకా ఆయన ఫ్యాన్స్కి అయితే పండగలా ఉంటుంది. ఎవరు విన్నా కూడా ఒక సూపర్గా ఉంది సాంగ్, మంచి రిథమ్స్. అది డెఫినెట్గా చూడండి. ఇప్పుడు కూడా ఇంకా సాంగ్ షూటింగ్ గురించే తను పోరాటం అలా ఉంటుంది తనది. కానీ తను ఎప్పుడు యుద్ధం చేసినా గెలిచాడు, ఇప్పుడు కూడా గెలుస్తాడు. మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే.